తిరుపతి జిల్లా ఏర్పేడ్లో గల శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను ఏప్రిల్ 2026లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు శ్రీ వ్యాసాశ్రమ స్వామీజీ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్ వద్ద శ్రీ వ్యాసాశ్రమ స్వామీజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు నిర్వహించే శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆహ్వానించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. సమావేశానికి శ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పూజ్య శ్రీ పరిపూర్ణానందగిరి స్వాములు వారు ఇచ్చేసి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సమావేశం ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి చేత 1926 సంవత్సరంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏర్పేడులో శ్రీ వ్యాసాశ్రమం స్థాపించబడింది. ఆ వ్యాసాశ్రమం స్థాపించి ఈ 2026కి 100 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆశ్రమం యొక్క శతాబ్ది మహోత్సవాలను ఈ వచ్చే ఏప్రిల్ 2026 ఏప్రిల్లో 7 రోజుల పాటు నిర్వహించాలని స్వాముల వారి గురుదేవులు నిర్వహించడమైంది. ఆ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది సాధు మహాత్ములు మాతాజీలు రావటం, అలాగే రోజు వేలాది మంది భక్తులు ఆ కార్యక్రమాల్లో అటెండ్ అవుతారు. కాబట్టి ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ 30వ తారీఖున కాకినాడలో ఏ కన్వెన్షన్లో ఉదయం 9 నుంచి 12:30 వరకు పూజ్యశ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక సమావేశం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.